కైలాసగిరి దేశం ఎంత ఉన్నదని ఎంత సత్యమో ఫోర్త్ సిటీ కూడా అంతే. నువ్వు ఉన్న సిటీనే కాపాడుతలేవు. ఈరోజు సిటీ పెరుగుతుందన్నా లేకుంటే నీకేం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవుతుందన్నా అని ఒక స్టేట్మెంట్ వస్తే ఆ డెవలప్మెంట్ కాదు, ఒక కంపెనీ వస్తుందన్నా ఒక భయం. ఆ కంపెనీ వచ్చేది లేదు కానీ కంపెనీ పేరు మీద నా భూమి గుంజుకుంటే ఫోర్త్ సిటీ వస్తుందన్న ఫోర్త్ సిటీ వచ్చేది లేదు కానీ నా భూమి గుంజుకుంటారు. ఇవన్నీ కూడా భూములు గుంజుకోనికి, ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి ఈ ప్రాజెక్టులు. కానీ వీళ్ళకు ఒక ఫ్యాక్టరీ, నేను చెప్తున్నా కదా, వీళ్ళకు ఫ్యాక్టరీ చేసే ముఖాలు కాదు ఇల్లయి, ఫ్యాక్టరీ చేసే దమ్ము లేదు. ఫ్యాక్టరీ తేవడానికి ఒక ఇన్వెస్టర్ పెట్టియాలనికే ఒక ఇన్వెస్టర్ ఒక దేశంలో వాడిని ఒప్పియాలంటే నువ్వు ఎన్ని విధాలుగా వాడిని నువ్వు కన్విన్స్ చేయగలగాలి. నేను అందుకని అడుగుతున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 24కో 25కో వస్తాడు. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని బాగా కష్టపడి వచ్చింది. వారం రోజుల తర్వాత నాకు అసలు ఎన్ని ప్రపోజల్స్ ఏ దేశాలకు వెళ్ళి ఇవాళ వచ్చినాయి చెప్పు. అసలు నీకు ఎవరున్నారు, నీకు చెప్ప, నీకు ఎవరున్నారు, వాళ్ళని కన్విన్స్ చేసేటోళ్ళు ఎవరున్నారు, నేను నమ్మి వచ్చేటోళ్ళు ఎవరున్నారు, ఎవరున్నారు అని నమ్మేటోళ్ళు. కాబట్టి ఇదంతా కూడా 101% జనాలను ఈరోజు ఆత్మగౌరవం అనేది ఏం లేదు. ఈరోజు నా నమ్మకాన్ని నన్ను చీట్ చేసిండు, నా బాస్ నన్ను చీట్ చేసిండు, నా మోసం చేసిండు. నాకు చెప్పింది ఒకటి, నువ్వే అక్కడికి రమ్మని చెప్పి. మీ చీటింగ్ తప్ప ఇంకేం కాదు. 100%, 101% చీటింగే, ఇది మోసమే. మళ్ళీ అక్కడ ఒప్పందం సాధించిన ట్విట్టర్లో పెద్దగా తెలంగాణ సీఎంఓకి వెళ్ళి ఒక పెద్ద ఇది పెట్టుకున్నారు. అరే అక్కడ పోతే మన సిగ్గుంటుందా అని. అరే ఇంట్లోనే చెప్పాలి కదా. అరే ఇక్కడ మన ఇంటి ముందు తీసుకపోయి అక్కడ తీసుకపోయి అంటే జనాలు చెప్పుతూనే కొడతారని చెప్పి ఆ ఇంట్లో పిల్లలు వాళ్ళనే చెప్పాలి కదా, మా పరువు పోతుందని. అబ్బాబ్బా నేను చెప్తా, ఇంత దరిద్రంగా ఇంత అసహ్యమైన పాలన నా జిందగీలో నేను చూడబోతా నేను అనుకోను. నేను పదే నేను తెలంగాణ ప్రజలు చెప్పేది నేను చెప్పింది 100% నమ్మకండి, కానీ నేను చెప్పింది మీరు ఆలోచించండి. నేను చెప్పేది కరెక్టా రాంగా.